చెప్పండి. జరిగింది. ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ప్రమాణ స్వీకారం చేసుకుని దాన్ని ఎలా చూస్తారు? అలా అంటారా? ఇంకా ఎలా చూసేదేముంది, అక్కడ ప్రతిపక్షం సాలేదుగా. వచ్చాడు కుర్చీలకి, వాళ్ళ కుర్చీలకి, వీళ్ళ కుర్చీలకి 4 ఎంపీలను, ఇంకా మిగతా వాళ్ళు 7 ఎమ్మెల్యేలు వాళ్ళతో కలుపుకుని సగ్గా నమస్కారం పెట్టుకున్నాడు. అది అసెంబ్లీకి ఆ మాత్రం కూడా వచ్చి సంతకం పెట్టి నేను ఎమ్మెల్యే సంతకం చేస్తున్నానని చేయకపోతే స్పీకర్ రేపొద్దున భవిష్యత్తులో ఆ లోపలికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి దాన్ని అక్కడికి అయిపోయింది. తర్వాత రెండోది సకల మర్యాదల గౌరవాలతో రావాలనుకున్నా వద్దనుకున్నా వీళ్ళు ఏమన్నారంటే తప్పు వాళ్ళది అనుభవిస్తారు, మనకు అనవసరం, వాళ్ళకే వదిలేద్దాం రానిండి అన్నారు. గేట్లు కాడ దింపలేదు, నడిచి రాలేదు, కారులతోనే వచ్చారు, గౌరవంతోనే వెళ్ళిపోయారు. అయితే ఆయన ఇక్కడ అసెంబ్లీ రెండో రోజు రాకుండానే వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు రెండో రోజు రాలేదు. సారీ మంత్రులు కాదు ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్యేలు అయినా రాలేదు. దాన్ని ఎలా చూస్తారు? ఎలా వస్తారండి? కనీసం ఒక 20, 30, 25 ఉంటే రావచ్చు. దానికి అక్కడ ప్రతిపక్షం కూడా ఉంటే రానిస్తారు. చప్పగా ఇంకా చంద్రబాబు గవర్నమెంట్ కాబట్టి గౌరవంగా ఉన్నారు కాబట్టి ఎకిలి నవ్వులు నవ్వలేదు కాబట్టి ఇంకా అంతవరకన్నా వచ్చి వెళ్ళిపోయారు. అదే వీళ్ళు కనుక ఈ పొజిషన్లో ఉండి వాళ్ళు కనుక ఈ 11తో వచ్చి ఉంటే వీళ్ళ నవ్వులకి చచ్చిపోవటమే. వీళ్ళైతే ఆ పని చేయాలి. వాళ్ళు కాబట్టి ఇటు ఎగతాళి చేయకోకుండా మనకెందుకులే అని చెప్పి దండం పెడితే పెట్టారు, నమస్కారం పెడితే పెట్టారు, నవ్వితే నవ్వారు, వద్దనుకుంటే మానేశారు. అది ఈ తెలుగుదేశంలో ఈ మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్కి ఇచ్చిన ట్రైనింగ్, మంచి ట్రైనింగ్. అట్టగా పవన్ కళ్యాణ్ కూడా మనకెందులో ఆడజోళ్ళు అనుకుంటున్నారు, అయిపోయింది. అదే కర్మగాలకు ఈ స్థాయి ఆ స్థాయి ఇటు మారితే వీళ్ళు నవ్వులు ఎగతాలకి చచ్చిపోయేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. మొన్న జరిగిందంట అదొకటి. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి పులివెందులు పోయాడు. పులివెందులో వాళ్ళ కార్యకర్తలు అన్ని మీద తిరగబడ్డారు. ఈ రోజు కూడా అలా ఎంపీ మీద అవినాష్ రెడ్డి మీద తిరగబడ్డారు. దాన్ని ఎలా చూస్తారు? ఏమండి, ఫస్ట్ మొత్తం రాష్ట్రం అంతా ఒకటే మాట, ఒకటే నిర్ణయం. తప్పు చేసేసినప్పుడు తప్పు చేసామని క్షమాపేక్ష కోరితే ఒక రకం, మళ్ళీ తిరిగి మీరు ఎందుకు గెలవలేదని కేకేసి బాగా బారు ఎత్తుగా ఉన్న కేసినేని ఆయన నాని గారు, శ్రీనివాస్ గారు కూడా కుర్చీ వేయలేదు కదా పాపం, నుంచోబెట్టారు కదా. అలా మీరు క్లాసుల్లో అయితే ఎందుకు ఉంటారండి? మీ స్కూల్కి మీ స్కూల్లో చదువు నేర్చుకుంటే పిల్లలు ఎందుకు వస్తారు? ఒకటి అర్థం చేసుకోండి. తప్పు చేసింది మాస్టర్గా నేను, మళ్ళీ మీ మీద నేను రివర్సా ఎందుకు వస్తారు? అలాగే రావట్లా. అక్కడ తిరగబడతా కారణం కూడా ఉదాహరణ అదే. తిరగబడుతున్నారంటే మేము శుభ్రంగా బతికేవాళ్ళం, మీరు వెనకాలండి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళని తిట్టించారు, కమ్మోరిని తిట్టించారు, కాపులను తిట్టించారు, కులాలు ఎత్తారు, ఎస్సీ ఎస్టీ కాలంలో వాళ్ళని బాధించారు, తన్నిచ్చారు, వాళ్ళ పొలాలు లొక్కదొప్పమన్నారు. మీరు ఒకటి చేస్తే మేము 2 చేసాం. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరు వహించాలి? మీరు తప్ప. మమ్మల్ని బయటికి వెళ్తే కొడుతున్నారు, అరెస్ట్ చేశారని రోజే అడిగితే నాకే తికాణం లేదమ్మా, నీ జాగ్రత్త, నువ్వు తమిళనాడు వెళ్ళిపోతావు, కర్ణాటక వెళ్ళిపోతావు, జబర్దస్తికి వెళ్తావు అన్నావు. ఇట్లా చేసేవాడు ముందెందుకు మమ్మల్ని ఇలా చేయించావు అనే ఉదాహరణతో వాళ్ళు రివర్స్ అయ్యారు. అట్లాగే కొడాలని కూడా ఇప్పుడు ఏం చేస్తారు? చంపేయండి, నా కర్మ, ఆ పైన మా వాడు మూర్ఖుడు తిట్టించాడు, నేనేం చేయను అంటున్నాడు. అట్లాగే బోర్డు ఉంటాయి చెప్పుకుంటా పోతే. 5 అయిపోయినాయి. స్కిల్ డెవలప్మెంటా? 1 అయిపోయింది. అన్నా క్యాంటీన్ సంతకం పెట్టేశాడు. 2 అయిపోయినాయి. నా బస్సులు వచ్చే నెలలో బస్సులు ఆడవాళ్ళు ఫ్రీ. పెన్షన్లు ఆల్రెడీ ఈనేసాం కదండి. 7వ తారీఖు ఇస్తామని ఫోన్లు చేస్తుంటే సచివాలయం సిబ్బంది ఆనందంతో ఉన్నారు వృద్ధా పెన్షన్ల కోసం. ఇంకోటి ఆల్రెడీ తెల్లారి 10 పోస్టులు పడిపోయినాయి. అంటే దీనికి ఉదాహరణ చెప్పనా? 10 పోస్టులు ఎలా పడ్డాయంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అనంతపురంలో కానీ, కర్నూలులో కానీ, కడపలో కానీ, తూర్పులో కానీ, కృష్ణాలో కానీ, గుంటూరు, ప్రకాశం, ఎన్ని జిల్లాలు అన్ని చాట్ల పంతుల్ని మీరు తెలుగుదేశమా, మీరు కమ్మోరా, మీరు కాపులా, మీరు జనసేన అని చెప్పి పీకేశారే. వాళ్ళు వచ్చి ఇక్కడ మొర్రబెట్టుకుని ఏడుతుంటే మళ్ళీ పోస్టులు వేయించేశారు. కొత్త పోస్టులు శాంక్షన్ అయిపోయినాయి కదా. ఇది చెప్పేది. వాళ్ళకి 5 నెలలు 6 నెలలు జీతాలు రాక ఇంటికాడ జరక్క ఏడుస్తూ వస్తే మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి అక్కడ దానికి ఆఫీసర్లు ఉంటే ఫోన్ చేసి ఏమండి జరిగింది ఏదో జరిగిపోయింది,
వాళ్ళని అర్జెంటుగా తీసుకోకపోతే మీరు సస్పెండ్ చేసిన వాళ్ళు ఎవరో మీకు పాపం మేము చెప్పేదాకా తెచ్చుకోవద్దంటే తీసుకెళ్ళి జాయిన్ చేశారు. కొత్త పోస్టులు దానికి అర్జీలు పెట్టుకున్న వాళ్ళు పడతాయి పోస్టులు. ఎవరెవరు అర్హులో వాళ్ళకి వేస్తారు. ఇంకా బంగారు వెళ్ళి అసలు ఎంతమంది పేద ప్రజలండి. అసలు ప్రతి వాళ్ళు వచ్చి 4-5 పోస్టులు పోగొట్టుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 4-5 పోస్టులు పోగొట్టుకున్న వాళ్ళు కడప, అనంతపురం, ఇటు బందరు, ఇంకెవరో పొద్దున 4 వస్తే వాళ్ళకి లెటర్ రాసి ఇచ్చేసారు శివనాథ్ గారి ఆఫీసు నుంచి. ఆయనేమో ఎంపీగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ పూట లంచ్ బ్రేక్ ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి లెటర్లు రాసి పోస్టులో జాయిన్ అవ్వండి అని పంపించారు. ఇప్పుడు ఇక్కడ భోజనానికి వస్తున్నారు కదా, వాళ్ళకి రేపటి నుంచి అన్న క్యాంటీన్ ఓపెన్ అయినాక పలానా సాటికి వెళ్ళి భోంచేయమని చెప్పారు వీళ్ళందరూ. అది కూడా చెప్పి నమస్కారం పెట్టి ఈ పూట ఇక్కడ భోంచేసి వెళ్ళట్టు వాళ్ళు రోడ్డు అమ్మ చెప్పుకుంటే వింటాం. అది దాన్ని గొప్పగా చూస్తారు కదా. అది ఎన్టీఆర్ గవర్నమెంట్, ఎన్టీఆర్ కాదు చంద్రబాబు అమరావతి పెట్టినప్పుడు ఎన్టీఆర్ పేరు మీద అన్నా క్యాంటీన్లో అది మళ్ళీ వచ్చేసిందని చెప్పి దానికి పేపర్ స్టేట్మెంట్లు, టీవీ స్టేట్మెంట్లు, మీలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు టైం ఉండి మీరు ఎక్కడన్నా బ్రేక్ చేసి అడుగుతుంటే నవ్వుతా ఆనందంగా చెబుతున్నారు. అది కూడా నేను విన్నా. పేపర్లో రావడం కానీ బయట బహిరంగంగా వచ్చింది. ఒకటేదో అమరావతిలో ఒక ప్యాలెస్ కూలిస్తే 26 జిల్లాలకి 26 ప్యాలెస్లు బయటకు వచ్చింది. దాన్ని ఎలా చూస్తారు? అవునా, అతను సీక్రెట్గా కట్టించిన ప్యాలెస్లు కూడా లాగేశారు. దాన్ని ఎలా చూస్తారు? అసలు అన్ని ప్యాలెస్లు ఎలా వచ్చినాయి అంటారు? దానికి తప్పే కదా. ఎలా వచ్చినాయి అంటే నేనే రాజును అన్నీ నేనేనన్నాడు, అలా చేసుకున్నాడు. అదేంటి మీకు ఇంకోటి తెలియదండి, చెప్పమంటారా? మా భూమి వాళ్ళు ఆక్రమించుకున్నారని సూసైడ్ లెటర్లు రాసి ఎంఆర్ఓ ఆఫీసుల్లో కలెక్టర్ గారి దగ్గర, ఈఆర్ఓ దగ్గర, పిఎల్డబ్ల్యూ ఏఎల్డబ్ల్యూ దగ్గర రాసి చచ్చిపోయిన వాళ్ళ కేసులు వస్తున్నాయి. ఆ సంగతి ఏం చేద్దాం ఇప్పుడు? ఏమంటారు ఇప్పుడు? ప్రజల డబ్బు మాది, మా ప్రజలది, కార్మికులది, కష్టకులది, రైతులది, వ్యాపారస్తులది. ప్రజల డబ్బు ఎందుకు కట్టించావు? నీ ప్యాలెస్లు ఇన్ని ఎందుకు నిలదీసి అడుగుతున్నారు. ఆ ప్యాలెస్కి సమాధానం చెబుతాడు. ఆడెవడో బొచ్చుకోడు ఈడెవడో బొచ్చుకోడు ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ తరపు కట్టించాం, మీరు కూడా వెళ్ళి దాంట్లో పడుకుంటూ వెళ్ళాడని అంటున్నారు నిన్న ఎక్కడో రుచికొండలో. తప్పు కదా మాట. మీరు గెలిస్తే మీద, మీరు గెలవకపోతే చంద్రబాబుకు కూడా అవకాశం ఉందా? మరి చంద్రబాబుకు అవకాశం ఉంటే ప్రజావేదిక ఎందుకు పడగొట్టారు బాబు? తప్పు కదా. అది ప్రజల డబ్బే. ఇక ఏమండే నాలుగు నరవలేదు. వాళ్ళు చెప్పిందల్లా మనం వింటా పోతే జనానికి మైండ్ సెట్ పోద్ది. అసెంబ్లీకి రావటానికి అవకాశం లేక రాలేదు, కానీ వచ్చే అవకాశం ఉండి బలం ఉంటే మళ్ళీ చంద్రబాబునో పవన్ కళ్యాణ్ తిడతాకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు సాల్దో తప్పు అని అన్ని నరాలు, అన్ని చేతులు, అన్ని నోరు దంతాలు మూసిపోయి, నాలుగు మూసిపోయి రాలాళ్ళు ఏమాత్రం సందు దొరికినా దోరతారు. లేదు, ఆ ఛాన్స్ లేదు. ఇక ఏంటండి సిబిసిఐడి ఎంక్వైరీ పడిపోయింది ఆల్రెడీ. మొత్తం అన్ని కక్కిస్తారు, ఏం వదిలిపెట్టరు. మరి అవినాష్ రెడ్డి గారు సిబిసిఐడిని బెదరగొట్టి, తెరమగొట్టి, భయపెట్టి కర్నూలు అరెస్ట్ అవ్వలేదు కదా. ఈ తడవ అరెస్ట్ అవుతాడుగా. ఆయన ఎందుకు అరెస్ట్ అవ్వడం? ముందు ఏమంటే స్కూల్లో సర్టిఫికెట్లు తెప్పి దొంగతనం చేసి కడప జైల్లో నుంచి బయటకు వచ్చిన ఆయనకి ఏమన్నా అది చెప్పాలా వివరంగా? జగన్మోహన్ రెడ్డి గారు వింటాడు, చూస్తాడు. ఇది నిజమే, నా గురించి గొప్పగా చెబుతున్నాడు, ఎవడమ్మ చూడనుకుంటాడు, దాంట్లో డౌట్ లేదు.